ఒంటరిగా రైలు ప్రయాణం చేస్తున్న ఒక పిల్లవాడి జోబిలో అతని తండ్రి ఒక కాగితాన్ని పెట్టి, నీకు భయమేసినప్పుడు ఈ కాగితాన్ని చదువుకో అని చెప్పి వెళ్ళిపోయాడు. ఎందుకో తెలుసా? ప్రతి సంవత్సరం ఒక పిల్లవాడిని అతని తల్లిదండ్రులు వేసవి సెలవుల కోసం అతని అమ్మమ్మ గారింటికి తీసుకుని వెళ్లేవారు. మళ్ళీ 2 వారాల తర్వాత అదే రైల్లో ఇంటికి తిరిగి వచ్చేవారు. అయితే ఒకరోజు ఆ పిల్లవాడు తన తల్లిదండ్రులతో, నేనిప్పుడు పెద్దవాణ్ణయ్యాను, ఈ సంవత్సరం ఒంటరిగానే అమ్మమ్మ గారింటికి వెళ్లి వస్తాను అని చెప్తాడు. అప్పుడు ఆ పిల్లవాడి తల్లిదండ్రులు కొంచెం ఆలోచించి తర్వాత అంగీకరిస్తారు. తర్వాత రోజు వాళ్ళు రైల్వే స్టేషన్ కి వెళ్లారు. ట్రైన్ ఇంకా ప్లాట్ఫామ్ మీదే ఉంది. కొడుకుని ట్రైన్ ఎక్కించి తల్లిదండ్రులు వీడ్కోలు చెబుతూ పదే పదే జాగ్రత్తలు చెబుతూ ఉన్నారు. అప్పుడు ఆ పిల్లవాడు ట్రైన్ కిటికీలో నుంచి మాట్లాడుతూ, నాకు ఈ జాగ్రత్తలన్నీ తెలుసు నాన్న, మీరు ఇప్పటికే నాకు చాలా సార్లు చెప్పారు అని కొంచెం విసుగ్గా చెప్పాడు. ఇంతలో రైలు బయలుదేరబోతోంది అనగా ఆ పిల్లవాడు తండ్రి ట్రైన్ లో ఉన్న తన కొడుకు జేబులో ఏదో పెడుతూ గుసగుసలాడుతూ ఇలా చెప్పాడు, చూడు బాబు, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నీకు అకస్మాత్తుగా ఒంటరిగా అనిపించి భయం వేస్తే వెంటనే ఇది చూడు అని చెప్పి ఆ పిల్లవాడు జేబులో ఏదో పెట్టాడు. ఇక ట్రైన్ బయలుదేరింది. ఇప్పుడు ఆ కుర్రాడు ఒంటరిగా ట్రైన్ లో కూర్చున్నాడు. అమ్మా నాన్న లేకుండా ట్రైన్ లో ప్రయాణం చేయడం ఇదే మొదటిసారి. ఆ కుర్రాడు ట్రైన్ కిటికీలో నుంచి వెనక్కి వెళ్లిపోతున్న తన ఊరిని చూస్తూ ఉన్నాడు. ఆ కుర్రవాడి చుట్టూ అపరిచిత వ్యక్తులు హల్చల్ చేస్తూ శబ్దాలు చేస్తూ ఉన్నారు. ట్రైన్ లోకి ఎక్కే వాళ్ళని దిగే వాళ్ళని చూస్తూ ఉన్నాడు. అన్నీ కొత్త ముఖాలే, తెలిసిన ముఖం ఒకటే లేదు. అప్పుడే ఆ కుర్రవాడికి తన ఒంటరిగా ఉన్నాను అని అనిపించింది. అప్పుడే ఆ ట్రైన్ లో ఒక వ్యక్తి విచారకరమైన ముఖంతో తననే చూస్తూ ఉన్నాడు. ఆ చూపు ఆ కుర్రవాడిలో మరింత అలజడిని లేపింది. ఇక ఒక్కసారిగా భయం వేసింది. ఆ రైలు వేగానికి కుదుపులకి కడుపులో తిప్పుతోంది. గుండె దడ మొదలైంది. సీట్లో ఒక మూలకి ముడుచుకుని కూర్చున్నాడు. ఒక్కసారిగా కుర్రవాడి కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఆ సమయంలో తన తండ్రి తన జేబులో ఏదో పెట్టి అని చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. వెంటనే వణుకుతున్న చేతులతో నాన్న తన జేబులో పెట్టిన కాగితాన్ని తీశాడు. ఆ కాగితంలో ఇలా రాసి ఉంది, అరే నాన్న, భయపడకు, నేను నీ తర్వాత బోగిలోనే ఉన్నాను అని రాసి ఉంది. అది చదివిన వెంటనే ఒక్కసారిగా కుర్రవాడిలో కొండంత ఆత్మవిశ్వాసం, గుండెల నిండా ధైర్యంతో ముఖం మెరిసిపోయింది. చిరునవ్వుతో తల పైకెత్తుకుని కూర్చున్నాడు. గుండె వేగం తగ్గింది. అపరిచిత వ్యక్తుల మధ్య చాలా సౌకర్యంగా కూర్చున్నాడు. ఈ కథలో పిల్లవాడిలాగే మనందరి జీవితాల్లో కూడా ఇదే పరిస్థితి. దేవుడు మనల్ని ఈ లోకానికి పంపించినప్పుడు మనందరి జేబుల్లో కూడా ఒక కాగితాన్ని రాసిపెట్టి ఉంచాడు. నేను మీతోనే ఉన్నాను, మీతోనే ఉంటాను, భయపడకండి, నిరాశ పడవద్దు అని. కానీ భూమి మీద జన్మించిన వెంటనే మనం ఆ విషయాన్ని మర్చిపోయి ఏ చిన్న సమస్య వచ్చినా, ఎంత పెద్ద కష్టం వచ్చినా ఇలాంటి కష్టాలతోనే దిక్కుతోచక తిరుగుతూ ఉంటున్న మరొకరిని సహాయం చేయమని మనమే అడుగుతూ ఉంటాం. ప్రస్తుత ప్రపంచంలో మనుగడ కోసం పోరాడుతున్న ఈ పరిస్థితుల్లో ఆ భగవంతుడే నీ కోసం మరొక కంపార్ట్మెంట్ లో నీకు సహాయం చేయడానికి తప్పకుండా వేచి ఉంటాడు. శ్రీ మహావిష్ణువు రూపంలో ఉన్న దేవాది దేవుణ్ణి విశ్వసించండి, ఆయనపైనే నమ్మకం ఉంచండి. మన ఈ జీవిత ప్రయాణమంతా మన స్వామియే ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటాడు. జరిగే అద్భుతాన్ని మీరే చూస్తారు. మీరేమంటారు? అవునంటారా? కాదంటారా? కామెంట్స్లో తెలియజేయండి.